ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ బెతెస్దా గాడ్ మినిస్ట్రీ తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు తన కృపను బట్టి ఈరోజు కూడా ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గత దినాలన్నీ దేవుడు మనల్ని కాపాడి లైవ్ కార్యక్రమాల్లో మనకు తోడుగా ఉండి దేవుడే పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తున్న దాన్ని బట్టి మనందరం ఇక్కడ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని స్తుతులు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం ప్రభువా. నైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మంచి దేవుడు, మా గొప్ప దేవుడు, నీ ప్రేమకై, నీ దయకై, నీ కనిక్రమకై మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. బెతెస్దా గాడ్ మినిస్ట్రీ బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జూలై ప్రభువా నా తండ్రి నీ స్తోత్రాలు 25వ తారీఖు శనివారం ఈ సాయంత్రకాల సమయంలో నైనా యూట్యూబ్ లైవ్ కార్యక్రమం కొరకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మీరు అధ్యక్ష వహించండి నాయన. కూడొచ్చిన బిడ్డల కొరకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లైవ్లో వీక్షిస్తున్న బిడ్డల కొరకు నీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నా తండ్రి నీ స్తోత్రాలు పాటలు పాడుతుండగా బిడ్డల స్వరాలు మీరు ముట్టండి. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అలాగే వర్తమానంలో నాయన అత్యంతల్పుడని నీ దేవదాసుని మరుగు చేసి మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించుకునే ఉదయం లోబడాత్మ అందరికీ దయచేయమని ఈ యొక్క లైవ్ కార్యక్రమం అనేక మందికి దీవెనకరముగాను మీకు మహిమకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని నాయన నా తండ్రి అయ్యా. మరి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకోకుండా కరెంటు మీ స్వాధీనపరచుకోండి, వైఫ్ మీ స్వాధీనపరచుకోండి అయ్యా. మరి నాయన నా తండ్రి నా ప్రభువా, ఈ యొక్క నా తండ్రి గృహం చుట్టూ అగ్ని ప్రాకారం దయచేయండి. ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ దుష్టుడికి అధికారం లేకుండా మీరే అధికారిగా ఉండి నాయన మీరే నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలండి. ఒక పాట పాడుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
ప్రైజ్ లార్డ్. Praise the Lord. Hallelujah. Welcome to Digital Gospel.
ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ బెతెస్దా గాడ్ మినిస్ట్రీ ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ లైవ్లో మీరు రావాలి. అలాగే మీరు మేము కూడా ఈ కార్యక్రమాన్ని ద్వారా దేవుడికి మహిమ తెచ్చేటట్లుగా ఈ వర్తమానాల ద్వారా మన జీవితాలని సరిచేసుకుని మనం ఎప్పుడైతే వాక్యానుసారముగా జీవిస్తామో దేవుడికి మహిమ కలుగుద్ది. మనం అనేక మందికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. కనుక ఈ లైవ్లోకి సిద్ధపడి హృదయపూర్వకంగా దేవుని వాక్యం వినటానికి మనం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం గణపరిచినట్టు అవుద్ది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తూ ఉంటాడు. కనుక మీరు ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. అలా మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు అనుదినమన్నా వర్తమానాలు ఒక 5 నిమిషాలు వర్తమానం సోమవారం నుంచి గురువారం వరకు ఇవ్వటం జరుగుతుంది. అలాగే శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ లైవ్ ఇస్తున్నాం. కనుక ఈ వారంలో ప్రతిరోజు కూడా దేవుని దగ్గర కనిపెట్టుకుని దేవుని మాటలు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పాలనే ఒక ఆశే. నాకంత సామర్థ్యం లేకపోయినా దేవుని యొక్క అభిషేకాన్ని బట్టి, పిలుపుని బట్టి దేవుని పరిచర్యలో దేవుని కృపచేత వాడుకుంటున్నాడు. కనుక మీరు కూడా మాతో పాలుభాగస్తులు అవ్వాలని మనం చేస్తున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి అట్లాగే సబ్స్క్రైబ్ చేయాలని, చేయకపోతే ఈ యొక్క సంఘం ద్వారా ఈ కార్యక్రమాలను మీరు కూడా ప్రోత్సహించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, అత్యంత అల్పుడైన ఈ దీనదాసుడిని మీరు కనికరించి నీ కృపలో ప్రభా నైనా ఈ లైవ్ కార్యక్రమాల ద్వారా ప్రభా మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ జీవం కలిగిన మాటలు మమ్మల్ని ఆత్మ సంబంధంగా జీవింప చేయనట్లుగా, మా జీవితాలు మార్చినట్లుగా, మా ద్వారా నీకు మహిమ వచ్చినట్లుగా నాయనా మీరు సహాయం చేయండి. ఇదివరకు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు తండ్రి. నాయనా నా దేవా, నా ప్రభువా, ఈ వర్తమానం ద్వారా కూడా మిమ్మల్ని మహింపరిచేటట్లుగా నాయనా మీ స్తోత్రాలు. బిడ్డలో వినగలిగిన లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కొరకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా వినగలిగిన చెవులు, గ్రహించుకునే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని నాయ తండ్రి, నా ప్రభువా, మాట నీది ప్రభువా, మాట్లాడేది మీరు నాయనా. మీరు మిమ్మల్నే, మీ మాటనే మేము గ్రహించేటట్లుగా సహాయం చేయమని మీ నామానికి ఎటువంటి చీకటి ఆత్మల ప్రభావం యేసునామములో బంధిస్తున్నాను. పరాకు చిరాకుల ఆత్మలు దూరపరచండి నాయన. నీ యొక్క ఆత్మకార్యం జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, గమనించండి. ఈరోజు వర్తమానం అంశం ఏంటంటే పరిశుద్ధతయే ఫలము, పరిశుద్ధతయే ఫలము అని రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఇక్కడ 3 విషయాలు పౌలు గారు రోమా సంఘంతో చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే ఇప్పుడు పాపము నుండి పడ్డారని చెప్తున్నాడు. ఇప్పుడు పాపము నుంచి మీరు విమోచించబడి దేవునికి దాసులైనందున, అంతకుముందు పాపానికి దాసులయ్యారు. ఈ పాప బంధకముల నుంచి, దాస్యరకం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని విమోచించాడు. మీ కొరకు ఆయన, మీరు పొందవలసిన శిక్ష ఆయన పొంది
ఆయన రక్తం చేత కడిగి ఆయన స్వరక్తంతో కొనుక్కొని మనని స్వతంత్రులుగా చేశాడు అని ఈ వాక్య భాగము. దేవునికి దాసులు. ఇప్పుడు మనం ఎవరైతే యేసు రక్తంలో కడగబడ్డామో, యేసుని విశ్వసించామో, ఆయన ఆత్మచేత ఆయన ఆత్మను బట్టి మనం నడుచుకుంటే మనము దేవునికి దాసులుగా ఉండాలి. అంటే దేవుడు మనకు ప్రత్యేకమైన స్వతంత్రమైన మన చిత్తమేం లేదు. నా ఇష్టము, నా లాభము, నేను అనే మాటలన్నీ చచ్చిపోతాయి. దేవుడి చిత్తము, దేవుని ఇష్టమే కానీ మన ఇష్టం ఉండదు. దేవునికి మహిమ వచ్చేటట్లుగానే మనం ప్రతి విషయంలో కూడా ఆయన మాటకు లోబడి ఆయన వాక్యం చెప్పినట్లుగా మనం ఫాలో అవ్వాలి. ఆ వాక్యానుసారముగా మనం నడుచుకోవాల్సిన వారివే కానీ లోకాన్ని బట్టి మనుషులను బట్టి మనం నడవకూడదని, దేవుని వాక్యాన్ని బట్టి మనం నడవటమే, లోబడటమే, చెప్పిన మాట వినటమే దాసులతో పోల్చి చెప్పడం జరుగుతుంది. రెండో మాట ఏంటంటే పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. మనం పరిశుద్ధత మన ఎక్కడ తీసుకెళ్ళద్దంటే పరలోకం తీసుకెళ్ళద్దండి. పరలోకం తీసుకెళ్ళదు. భూలోకంలో ఇన్ని చంపుకొని ఇన్ని శ్రమల్లో ఓర్చుకుని కష్టపడి నష్టపడి మనం నమ్మిన ప్రభు కొరకు మనం జీవించినప్పుడు పాపేచ్చల నుంచి మన యొక్క మనసును మార్చుకుని శరీరాన్ని లోపరుచుకుని మనము పరిశుద్ధంగా జీవించడం వల్ల మనకు కలిగే మేలు ఏంటంటే, ఆ పరిశుద్ధత వల్ల మనకు కలిగే మేలు ఏంటంటే ఫలము. ఈ ఫలము ఇది భూ సంబంధమైన ఫలము కాదు, పర సంబంధమైన ఫలము. ఆత్మ ఫలములో ప్రేమ అని ఎలా చెప్తున్నారో అలాగే దేవుణ్ణి ప్రేమిస్తే ఈ శరీరానికి దాస్యరకం నుంచి విడిపించబడిన దేవుని కొరకు ఆత్మీయంగా మనం ఫలించాలి. అంటే పరిశుద్ధముగా జీవించుతూ దేవుడి నీతి నెరవేర్చినప్పుడే పరలోకానికి మనము వారసులు అవుతాము. పరలోకంలో మనము ఫలము పొందుతాము. పరలోకానికి ఒక ధన్యకరమైన ఉన్నతమైన స్థితి అది. కనుక అటువంటి స్థితి దేవుడు మనకిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. ఆ పరిశుద్ధతని మనము కొనసాగించినప్పుడు, పరిశుద్ధతతో మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నిత్య జీవము మనకి కలుగుద్ది. దీని అంతం ఏంటంటే నిత్య జీవము. ఇప్పుడు మొదటే మనము దేవునికి దాసుల గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క ఇప్పుడు దేవునికి దాసులు, మరి దేవుని వాక్యము ఎందుకు మనం దేవునికి దాసులుగా ఉండాలి అంటే, మరి ఎఫెసీ సంఘముతో అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘముతో చెప్తాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మిమ్మల్ని క్రీస్తుతో కూడా బతికించెను. అది మన పాపం మన చంపితే మన ప్రభువు తను చనిపోయి మన బ్రతికించాడు. బ్రతికించడమే కాదు, మన దేవునితో క్రీస్తులో ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. యేసు ప్రభువుని ఎలా అయితే ఆయన పునరుద్ధారణగా లేపాడో, సమాధిలో నుంచి 3వ దినాన లెగుస్తానన్న ప్రభువుని ఎలా దేవుడు లేపాడో, అలాగే మనం కూడా చనిపోయిన తర్వాత మన ప్రభు మనక్కడ లేపుతాడు అనేది చనిపోయినప్పుడు. అలాగే బ్రతికున్నప్పుడే పాపంలో మనం చనిపోయినప్పుడు మనం ఆత్మీయంగా జీవించే అనుభవం, ఆ లెగిసిన ఆ నూతన జన్మ అనుభవాన్ని మనకు దేవుడు ఇస్తాడని, దేవుని కొరకు జీవించే అనుభవాన్ని. ఇప్పుడు పాపం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడిలో చనిపోయిన వారే, జీవించేవారు కాదు కానీ మృతులు. కానీ పాపాన్ని నుంచి ఎప్పుడైతే మనం విడిపించబడ్డామో, ప్రభుని ఎప్పుడైతే విశ్వసించామో, ప్రభు కొరకు ప్రభు మాటలు ఎప్పుడైతే గొప్ప కార్యం దేవుడు మన పక్షంగా చేసినప్పుడు దేవుడిని ఎప్పుడు మనం స్తుతించడానికి బద్దులై ఉండాలి. నిత్యము కూడా ఆయన స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి, ఆయన్ని నామాన్ని హెచ్చించాలి. ఆయన చేసే కార్యము ఏ మనుష్యుడు చేయలేడు, ఏ ప్రభుత్వాలు చేయలేవు, ఎవరి వల్ల కాదు. కానీ దేవుని వల్లే ఈ కార్యం జరుగుద్ది. ఒక పాపిని పాప బంధకాల నుంచి విడిపించి
పరిశుద్ధుడిగా మార్చి పరలోకానికి తీసుకెళ్ళే ఒక్క గొప్ప ఏర్పాటు దేవుడు చేశాడు. అది ప్రభుత్వాల వల్ల, మనుషుల వల్ల, గొప్పవారి వల్ల, ధనం వల్ల కలగదో. కోట్లు ధనం ఇచ్చినా కానీ రక్షణ పొందలేం, కోట్లు ధనం ఇచ్చినా కానీ మారుమనసు పొందలేం, కోట్లు ధనం ఇచ్చినా కానీ పరలోకానికి కొనిపోబడలేం. కానీ దేవుడు ఉచితమైన కృప ద్వారా, దేవుని మాటకి లోబడటం ద్వారా, దేవుని నమ్మటం ద్వారానే ఈ కార్యం జరుగుద్దని దేవుని వాక్యము స్పష్టంగా మనకి తెలియజేయబడుతుంది ప్రియులారా. అందుకే అండి మరి మత్తయి గారు రాస్తాడు 6వ అధ్యాయము 24వ వచనములో, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును అని చెప్తున్నాడు. ఒక దాసుడు ఇద్దరు యజమానుల్ని సంతోషపరచలేడు. అంటే ఒక పాపాన్ని మనము పాప దాస్యరకములో ఉన్నప్పుడు ఆ పాపాన్ని ప్రేరేపించి పాపాన్ని జరిగించటానికి మనం బంధించిన ఆ యొక్క దుష్టుడిని మనం కలిగి ఉన్నప్పుడు ఆ పాప బంధకముల్లో వాడిని మాటే వినాలి. అలాగే విమోచించబడిన తర్వాత ఆ యొక్క దుష్టుడిని ద్వేషించి దేవుణ్ణి ప్రేమించి దేవుడు చెప్పినట్లుగా మనము వినాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం, అలాగే ఒక యజమానికి ఒక దాసుడు ఇద్దరు యజమానునికి ఎలా అయితే మరి సంతోషపరచలేడో, అలాగే ప్రభువుని కాడ మనం లోకాన్ని, లోకంలో ఉన్న లోకాశలన్నిటిని కాడ శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఈ యొక్క ఈ లోకంలో జీవిస్తూ లోకాశలు కలిగి ఆ లోకంలో ఉన్న ప్రతి పాపాల్లో మనం ఏకీపిస్తూ మనలో ఉన్న పరిశుద్ధాత్మను సంతోషపరచలేం. మనలో దేవుని వాక్యం నిలిచి ఉండదు, మనలో విశ్వాసం ఉండదు. కనుక మనం సంపూర్ణముగా దేవుడికి దాసుడిగా ఉండాలి అంటే, వాక్యం మనలో నిలిచి ఉండాలంటే, బలమైన విశ్వాసము కలిగి లోకాన్ని పాపాన్ని జయించాలి అంటే మనం క్రీస్తుకు దాసులుగా ఉండాలి. వాక్యంలో మనం వాక్యాన్ని సత్యంలో ప్రతిష్ఠించబడినప్పుడు సత్యస్వరూపి ఆత్మ మనకి స్వతంత్రులుగా చేసి దేవుని వాక్య ప్రకారంగా జీవించేటట్లుగా, దేవుని చిత్తం జరిగించేటట్లుగా పరిశుద్ధాత్ముడు మనని బలపరిచి నిలబెట్టగలిగిన దేవుడై ఉన్నాడు. కనుక మనం లోకాన్ని పరలోకాన్ని మనం ప్రేమించలేం. అట్లాగే శరీరాన్ని, అలాగే శరీర మనసు, ఆత్మానుసరమైన మనసు 2 కుదరదు. ఏదో ఒక మనసు, శరీర మనసు ఉంటే శరీర విషయాల మీద పనిచేస్తుంది, ఆత్మానుసరమైన మనసు ఉంటే ఆత్మ మీద పనిచేస్తుంది. ఆత్మ విషయాల మీద వాక్యం చదవాలని, ప్రార్థన చేయాలని, దేవుడు యందు నమ్మకాన్ని కలిగించే దేవుని మనస్సును మనం కలిగి ఉన్నప్పుడే దేవుడి ద్వారా మనం మేలు పొందుతాము, జీతం పొందుతాం. కనుక లోకంలో జీవిస్తూ లోకమాలిన్యం అంటించుకుని దేవుడికి ప్రార్థన చేసి దేవుడు నాకేం చేయట్లేదు, దేవుడు ఎక్కడున్నాడు అనేటట్లుగా మనం ప్రవర్తించకూడదు. కానీ ఏ యజమాని మనకి నువ్వు ఎవరికి పనిచేస్తున్నావు, ఎవరి దగ్గర జీతం తీసుకోవాలి, ఎవరికి నువ్వు లోబడుతున్నావు, ఎవరికి విధేయత చూపిస్తున్నావు అనేది మనం పరిశీలించుకున్నప్పుడు, మనం మన రక్షించిన మన ప్రభు కొరకు మనం జీవించినప్పుడు, మన ప్రభు మాటిన్నప్పుడు నిత్యముగా మన ప్రభు మన రక్షకుడిగా ఉండి, మన పోషకుడిగా ఉండి, మన ప్రతి విషయంలో మన బాధ్యత ఆయన తీసుకుంటాడు. అది కనీస ధర్మము. లోకంలో కూడా మనం ఆశ్రయించినప్పుడు, మనం నమ్మిన వారు మాటిన్నప్పుడు వారు మనని సంరక్షించడానికి, వారిని మన బాధ్యత తీసుకుంటానికి వారు ఎంతగా వారు ఒక నీతిని కలిగి ఉంటారో, మనం కూడా ఆ రీతిగా మనం ఒక నీతికి కట్టుబడి ఉండాలని, ఒక న్యాయంగా నడుచుకోవాలని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది ప్రియులారా. మరి లూకా 16:13 కాడ ఏం చెప్తుందంటే, ఏ సేవకుడును
ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్తున్నాడు అన్నమాట లోకాగార్. దేవుడిని సిరి అంటే ధనము వేరు, దేవుడు వేరు. ధనము భూ సంబంధమైనది, దేవుడు పరసంబంధమైన వాడు. దేవుడు పరిశుద్ధుడు గనక పరలోకంలో ఉన్న దేవుడు మరి ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన అధికారం కలిగి ఉన్నాడు కనుక ఆయనకి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నవి. కనుక మనము ఒక దేవుణ్ణి కలిగి ఉంటే అన్నీ కలిగి ఉంటాం. ఒక దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే మన ప్రతి అవసరం కూడా క్రీస్తు ద్వారా తీర్చబడద్ది. అలాగే ధనము ఈ లోకం ఏంటంటే ధనం ఉంటే మనం ఏదైనా చేస్తాం. ఎవరైనా మన కాళ్ళ దగ్గరికి వస్తారో మనకు అసాధ్యం అంటూ లేదు. ధనమే దేవుడు, ధనమే అన్నిటికీ మన హెచ్చించేది, మన ఘనపరిచేది, మన సుఖపెట్టేది అని ధనాన్ని ప్రేమించి ధనానికి దాసులైపోయి, సిరికి దాసులైపోయి ఇప్పుడు ఎన్ని పాపం అబద్ధం కాడ దానిలోనే. దుష్టుడు ఈ ధనానికి యజమాని ఎవడంటే, ఈ లోకానికి యజమాని ఎవడంటే దుష్టుడు అంటే అక్రమస్తుడు, అన్యాయస్తుడు, అబద్ధికుడు, దొంగ, మోసగాడు, దోచుకునేవాడు, ఇలా ఎన్నో ఆడి గుణలక్షణాలు ఉన్నాయి. కనుక చెడు చేసేవాడు దుష్టుడు. అక్రమంగా అన్యాయంగా మన మోసగించి బంధించి వాడి యొక్క నీతిని నెరవేర్చేవాడు దుష్టుడు. మనకే గౌరవం లేదు. అలాగే దేవుడు కాడ ఒక మంచి జరిగించి మనం రక్షించుకున్నాడు కనుక ఒక నీతిని ఒక న్యాయాన్ని బట్టి మనం నడుచుకోవాలని దేవుడు చెప్తున్నాడు కనుక దేవుడు అలా నడుచుకున్నప్పుడు ఆయన మనకి ఏది కావాలో ప్రతిదీ కాడ మనకి దేవుడు ధారాళంగా ఇచ్చే దేవుడు అని వాక్యం తెలియజేయబడుతుంది. కనుక ఇది శాశ్వతమైన ధనము, అన్యాయపు సిరిగాది. ఇది నీతిమంతుడైన ద్వారా మనం పొందే ప్రతిదీ కాడ దోషము లేనిది, పవిత్రమైనది. కనుక ఆయన ద్వారా మనం సేవించిన వారు ఆయన ద్వారా పోషించబడే వాళ్ళు అందరూ కూడా మనం పరలోకంలో ఉంటాము అని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 18వ వచనం ఏం చెప్తుందంటే, అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు, వారు ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు అని మరి ఈ లేఖనం రాయబడింది. రోమా సంఘానికి పౌలు గారు చెప్తున్నాడు. ఏంటంటే సిరిని ఆశించేవాడు, ధనాన్ని ప్రేమించేవాడు, ధనాపేక్ష కలిగిన వాడు సత్యాన్ని మీరతాడు, అబద్ధాలు చెప్తాడు, కథలు చెప్తాడు, నిష్కపటుల్ని, కపటం లేని వారిని మోసం చేస్తాడని వాక్యం తెలియజేయబడుతుంది. ఏమంటున్నాడంటే వాళ్ళ యొక్క కడుపు అంటే ఏంటంటే శరీర సంబంధమైన మనసు, శరీర సంబంధమైన ఆశల కొరకు వారు ఇంపైన మాటలు చెప్తారంటండి. ఇంపుగా ఉంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అలాగే ఇచ్చకపు మాటల వలన నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు. ఈరోజు చాలామంది దేవుని సత్యాన్ని బట్టి, దేవుని ఆత్మ ద్వారా హెచ్చరిస్తే, గద్దిస్తే లోబడట్లేదు. దేవుని వాక్యం ఉన్నట్టుగా చెబితే మాకెందుకు ఈ వాక్యము, మాకు తెలుసులే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఏదో ఒక కథో లేకపోతే వాళ్ళకి నొప్పి లేకోకుండా వాళ్ళ హృదయంలో వారి పాపాన్ని, వారి పాపపు యొక్క ఇచ్చల్ని కానీ క్రియలను కానీ గద్దించటానికి ఎవరు గద్దించపోతే, లేకపోతే వాళ్ళ ఉన్న స్థితిలో మనం వాళ్ళని టచ్ చేయకోకుండా, వాళ్ళ పాపాన్ని చూపించుకోకుండా, లేకపోతే దేవుని ఆత్మ ద్వారా కాకోకుండా శరీరానుసారమైన మనసు కలిగి ఇచ్చకపు మాటలు చెబితే, మోసగరని మాటలు చెప్తే చాలామంది, వందలో వేల మంది వచ్చేస్తారండి. చాలామంది వచ్చేస్తారు. ఇవాళ లోక పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట. దేవుణ్ణి ప్రేమించేవారి కంటే దేవుడు ద్వారా ఏమి మనం పొందుకోవాలని, దేవుడు ఏం చేస్తాడని ఆయన్ని ప్రేమించరు. ఆయనలో ఉన్నాయి ప్రేమిస్తారు.
ఆయనలో ఉన్నాయి. మనకు కావలసినవి ప్రేమించేటట్లుగా అది ఎవరి ద్వారా ఎలా దొరుకుతుంది అనే అన్వేషణ కలిగి ఉన్నారు. కానీ వాక్యములోనే దేవుని వాక్యము ద్వారా దేవుని వాక్యం మన హృదయంలో మనం నిలుచుంటే, విశ్వాసం కలిగి దేవునికి ఇష్టకరముగా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆయన చూసే దేవుడుగా మన పరిస్థితులన్నీ చూస్తాడు. మన పరిస్థితులన్నీ కూడా ఆయన మన కష్టాన్ని వింటాడు, మన పరిస్థితులను చూస్తాడు, మన అవసరాలు మనం అడిగినప్పుడు ఇస్తాడు అనే నమ్మకాన్ని మనం కలిగిస్తుంది వాక్యం. మనం దేవునికి ఇష్టకరముగా మనని నిలబెడద్ది వాక్యం. మన పాపాన్ని ఒప్పిస్తుంది వాక్యం. పాపం నుంచి విడిపించేది వాక్యం. వాక్యమేమో సత్యమైతే ఆత్మేమో సత్యస్వరూపి ఆత్మ. దేవుడు మనకిచ్చిన ఆత్మకి మనం లోబడినప్పుడు, ఆత్మకి మనం దాసులైనప్పుడు, మనము ఎప్పుడైతే మనము తల దించుకున్న మనము, సిగ్గుతో ఉన్న మనము, పాపులైన మనము తలెత్తుకుని గర్వముగా రాజుగా యాజకుడిగా నిలబెట్టగలిగిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక మనం ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం భయపడవలసిన పని లేదు ప్రియులారా. కొన్నిసార్లు దేవుడు మనని ప్రేమించిన దేవుడు కొన్నిసార్లు మనం పరీక్షిస్తాడు. మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, మన విధేయతను పరీక్షిస్తాడు. మనం కష్టస్థితిలో మనం ఎలా ప్రవర్తిస్తామో, సమృద్ధిగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తామో, లేమిలో ఉన్నప్పుడు, కొరతలో ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో, మన విశ్వాసం మన ప్రేమల్ని దేవుడు పరీక్షించే దేవుడు. మనని యోగ్యులుగా మరి నిర్దోషులుగాను యోగ్యులుగాను మనం నిలబెట్టుకుని పరలోకానికి తీసుకెళ్లే దేవుడు మన పరిశోధిస్తాడు. శ్రమల గుండగా కడ నడిపిస్తాడు. ఆయన పరిశోధిస్తాడు. కనుక మన దేవునికి మనము సంపూర్ణముగా అప్పగించుకుని ఆయన వాక్యము చెప్పినట్లుగా మనం విధేయత చూపించినప్పుడే, భయభక్తులు కలిగి ఉన్నప్పుడే నిత్యముగా మనం అంగీకరించబడతామని దేవుని యొక్క లేఖనము తెలియజేయబడుతుంది ప్రియులారా. అంతేగాని మనము ఆ లోకము అలాగే ధనము దేవుడు ఈ రెండింటిని మన జ్ఞానము చేత మనం ఏదో తెలివిగలవాళ్ళు అనుకుని రెండు రకాలైన మనసు కలిగి ఉంటే మనం వేషధారులు అవుతాం. అటు మనం రెండు రకాలుగా కూడా మోసపోతాం. కనుక ఏక మనసు ఉండాలని, ఏకైక దేవుణ్ణి మనం నమ్మినప్పుడు, ఏక మనసు కలిగి ఉన్నప్పుడు, ఏక మనసు పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా మనం దేవుని చిత్తానుసారముగా మనం అడుగుతాము, మనం పొందుకుంటాము. మనం ఎప్పుడైతే మనం దేవుని ద్వారా పొందుకుంటామో మన ద్వారా దేవుడికి మహిమ కలుగుద్ది. వాక్యం చేత మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు అని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. మనం ఫలించాలి, మనం ఫలభరితంగా ఉండాలి. మనం ఆశీర్వాదకరంగా ఉంటేనే, అన్యజనుల మధ్యన మనం ధన్యులుగా ఉంటేనే మరి జయించిన వారుగా, విడుదల పొందిన వారుగా, మేలు పొందిన వారుగా, ఫలభరితమైన జీవితం కలిగిన వారుగా, ఆత్మ సంబంధముగా మనం ఉన్నప్పుడే ఈ లోకములో అనేక మంది యేసు ప్రభువుని తట్టు తిరుగుతారు. ఆయన దగ్గరికి వచ్చి వారి పాప బంధకాల నుంచి విడిపించమని, వారిని రక్షించమని, మమ్ములు కూడా పరలోకానికి వారసులుగా భాగ్యవంతులుగా చేయమని వారు వేడుకుంటారు ప్రియులారా. కనుక మనము మన దేవుణ్ణి మహింపరచాలంటే మనము పాప దాస్యకు నుంచి బయటకు వచ్చి మరి ఆ సిరికి దాసులవుకోకుండా దేవునికి దాసులయ్యి దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకున్నప్పుడు నిశ్చయముగా మన దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడే పరలోకమే కాదు కానీ భూలోకములోనే మనం దేవునికి ఆశీర్వాదకరముగాను, దేవునికి మహిమకరముగాను, ఫలభరితముగా మనం ఉంటామని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రిక 1:10 ఏం చెప్తుందంటే, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూస్తున్నానా, నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా, నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకపోవుదును. ఈరోజు నీ మాటలు మనుషులను సంతోషపరిచేటట్లుగా మరి ఉంటే మనము క్రీస్తు దాసులము కాదు. ఎవరైతే
నీ ఎదుటగా ఉన్న వాళ్ళని మనసుల్ని సంతోషపరిచేటట్లుగా నీవు సత్యాన్ని పక్కన పెట్టి నీ యొక్క ఆలోచనలో నీ ఆశలను ముందు పెట్టుకొని వారికి అనుకూలముగా బోధిస్తే, వారికి ఇష్టకరముగా బోధిస్తే, వారిని సంతోషపరిస్తే దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడంటండి. దుఃఖపడతాడు. మనం దేన్ని ఆశిస్తున్నామో, దేన్ని బట్టి మనం మాట్లాడుతున్నామో, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో దేవుడు చూస్తున్నాడని మర్చిపోవద్దు. సేవకుడైనా విశ్వాసైనా మనం ఎలా ప్రవర్తించాలో నీవు నేను కూడా దేవుని మహింపరిచేటట్లుగానే, దేవుని సంతోషపరిచేటట్లుగానే మనం ప్రవర్తించాలి. కానీ మరి మనము ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా సంతోషపరిచేటట్లుగా సత్యాన్ని తప్పకూడదు. నీతిని మనం సత్యాన్ని అనుసరించాలి. నీతిని జరిగించినప్పుడే దేవుడు సంతోషపడతాడు. మన పరిశుద్ధాత్ముడు కూడా మనలో బలముగా పనిచేస్తాడు. ఆయన మనతో ఎప్పుడు నీలోను నీతోను నీ మీద ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన దేవుడికి మనకి మధ్యవర్తిగా ఉండి మనం ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో మనని ఆదరించి బలపరచడానికి దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ వరం. ఈ వరాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ ఫలాన్ని మనం పొందుకోగలుగుతామని దేవుని లేఖనం తెలియజేయబడుతుంది ప్రియులారా. అట్లాగే పౌలు గారు చెప్తాడు కొరింథీ సంఘానికి 7వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్ర్యం పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు అని వాక్యం తెలియజేయబడుతుంది. మనం చాలామంది దాసుడు అని చెప్పుకుంటే దాసుడు అవ్వడు. వాక్యానికి లోబడినప్పుడు దేవుని ఆత్మచేత, దేవుని ఆత్మ ద్వారా దేవుని చెత్తలో నడిచిన వాడే దాసుడు. ఎందుకంటే వాక్యాన్ని నెరవేర్చడం అంటే మనం ఈ యొక్క లోకాశలన్నీ మనం లోకాన్ని నుంచి వేరవ్వాలి. అలాగే ఆ యొక్క ధన ఆశని చంపుకోవాలి, దేవుని ఆశని కలిగి ఉండాలి. ధనానికి దాసులవ్వకోకుండా దేవుడికి దాసులు అవ్వాలని, సిరికి దాసులవ్వకోకుండా క్రీస్తుకి దాసులైనప్పుడే మనము క్రీస్తుని సంతోషపరచగలుగుతాం, క్రీస్తు యొక్క నీతిని నెరవేర్చిన వాడవుతాం. అప్పుడు మనకి ఏమో కలిగిందంటే ఆత్మ ద్వారా మనం స్వాతంత్ర్యం పొందాము, మనము విడిపించబడ్డాము. కనుక మనకి ఏది అభ్యంతరం ఉండదు. ధనానికి దాసులము, దేవునికి దాసులు అవుతాం. వాక్య సత్యానికి మనము పూర్తిగా బద్దులు అవుతాం. కనుక అట్టి వారిగా ఉండాలని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. అలాగే ఆ ఎఫెసీ సంఘముతో 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా అంటున్నాడు, మనుషులను సంతోషపెట్టేవారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. అదండి ఇక్కడ మనుషులకు చేసినట్లుగా కాకుండా దేవుడికి చేసినట్లుగా మనం ఇష్టపూర్వకంగా సేవ చేయాలండి. మనం పరిచర్య చేయాల్సింది ఎవరికి? దేవునికి. మనము మన పాపము నుంచి విడిపించి మన ఆత్మ సంబంధముగా మన స్వతంత్రత పొందిన మనము, మన మనస్సు, మన హృదయము, మన తలంపులు, మన ఆలోచనలు, మన దేవుని యొక్క ప్రేమకి మనము దేవుని ప్రేమను బట్టి దేవునికి పరిచర్య ఇష్టపూర్వకంగా చేయాలంటాడు. వాళ్ళకి చాలామందికి ఏదో ప్రలోభ పెట్టో, ఏదో ఆశలు పెట్టో, పొగుడో ఏదేదో చేయించుకుంటున్నారు. కానీ వాక్యానికి బద్దులై పరిచర్య చేసిన పరిచర్యే దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. దానికి ఫలం వస్తుంది. చాలామంది గ్రహించడంలో పాస్టర్ గారు పొగిడితే చేస్తారో, లేకపోతే గట్టిగా 4 సార్లు చెప్తే చేస్తారు. కానీ దేవుడికి మన హృదయాన్ని, మన మనసుని సమర్పించుకుని ప్రభువుకు చేసినట్లుగా ఇష్టపూర్వకంగా సేవ చేయాలంటండి. ఏది చేసినా దేవుడికి చేసినట్టుగా చేస్తే దేవుడు ఫలం ఇస్తాడు, దేవుడు జీతం ఇస్తాడు. కనుక దాసుడైన వాడు యజమానుడు తనతో కూర్చోబెట్టుకుని మన్ని ఒక రకమైన రాజుగా మన్ని దేవుడు హెచ్చించే ఒక గొప్ప ఫలం దేవుడు దాచించాడు. కనుక ప్రియులారా, ఈరోజు మేము బానిసలుగా ఉన్నాము. ఏది చెప్పినా మేము చేయాల్సి వస్తుంది,
వినాల్సి వస్తుంది అని ఎప్పుడు మనం అనుకోకూడదు. ఇది ప్రభు మాట. ఈ ప్రభువు, మన ప్రభువు మనని ఒక మనిషిగా చేశాడు. పశుప్రాయులైన మనని ఒక మంచి మనుషులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు, పరలోకానికి మన పరలోక వారసులుగా చేశాడు. కనుక ఆ వారసత్వాన్ని పోగొట్టుకోకుండా భూమి ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడే, ఈ లోక ఆశల్లో మనుషుల మధ్యన, పాపుల మధ్యన మనం ఉన్నప్పుడే మనము ప్రత్యేకించబడిన వారుగా జీవించాలని, ప్రభు బిడ్డలుగా జీవించాలని, ప్రభు కొరకు జీవించాలని మనం అటువంటి నిరీక్షణ కలిగి, అటువంటి ప్రేమ కలిగి, అటువంటి విశ్వాసం కలిగి ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఒక పాట పాడుకుందామండి, తర్వాత ముగింపు ప్రార్థన చేస్తున్నాను. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord.
కలిగిన ఆనందించెదవు సదా కష్టబాధలెన్నున్నా నిందలే కలిగిన ఆనందించెదవు సదా యేసు 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 యేసే నా రక్షకుడు హల్లెలూయా యేసు 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 యేసే విమోచకుడు యేసు 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 యేసే నా రక్షకుడు హల్లెలూయా యేసు 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 యేసే విమోచకుడు హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మీరందరూ కూడా దేవుని వాక్యము చెప్పిన అంశం కొరకు మీరు ప్రార్థన చేసుకొని ఆ రీతిగా మనము ఇంకొకళ్ళకి వాక్యం చెప్పవసరంలా మన మార్పు చూపిస్తే మన ప్రభువు గొప్పవాడని, మన ప్రభువు దీనుడు, మన ప్రభువుతో మనం ఆ వాక్యము మన దీనులుగా మార్చుద్దని, దాసులుగా చేస్తుందని, పరలోకానికి సంబంధించిన ఆధిక్యతలు, అధికారాలు, దేవుని ఫలము మనం కలిగి ఉంటాము అనేటట్లుగా దేవుడి వాక్యం మన బలపరుచుద్ది, విశ్వాసంతో మన నింపుద్ది. కనుక ప్రభు కొరకు ఒక నిరీక్షించి ఎటువంటి సమస్యనైనా జయించే శక్తి దేవుని వాక్యంలో ఉంది. కనుక అటువంటి వాక్యాన్ని మనం కలిగి ఉండటమే మనం దేవుడిని కలిగి ఉండటం, దేవుడి కలిగి ఉండటం. కనుక ఆ విషయంలో మీరు మనసు పెట్టాలని, విశ్వాసంతో మనం ప్రభు పక్షముగా మనము ఆస్వాదించబడి ఫలించి అనేక మందికి మేలుకరంగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. అలాగే రేపు ఆరాధన 11 గంటలకి ఆరాధనకి మీరు అందరూ కూడా సిద్ధ మనసు కలిగి ఆరాధనలో పాల్పంపులు పొందాలి. ఈ రేపు జరిగే ఆరాధన కొరకు ప్రార్థన చేయండి. ఈ లైవ్ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ కరోనా గురించి కొంచెం మీరు ఆ భయం తీసేసుకుంటే దాని స్థానంలో దేవుడికి భయాన్ని, విశ్వాసాన్ని పెట్టుకుంటే కరోనా మన ఏం చేయదు. కనుక దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు ఆయన దూతలు కంచి వేసి కాపాడుతాయి. దూతల కాపుదల ఉంటుంది. కనుక మనం భయపడాల్సిన పని లేదు. కనుక ధైర్యంగా ఉందాం. ఈ లోకాన్ని, పాపాన్ని, ఈ కరోనాను కూడా జయిద్దామని ప్రభుపేట మనం చేస్తూ ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూయండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా నా తండ్రి, ఈ పరిశుద్ధతయే మీకు ఫలమని ఈ యొక్క వర్తమానంలో మొదటి అంశముగా క్రీస్తు దాసుడు గురించి, మేము పాపానికి, సిరికి దాసులుగా ఉంటున్నామా, క్రీస్తుకి దాసుడిగా ఉంటున్నామా, మా యజమానుడు ఎవరు, మేము ఎవరికి దాసులము అనేది ప్రభా నాయనా పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చిన నజరేయుడైన యేసు పాపుల కొరకు మరణించి, పాపుల కొరకు నువ్వు మేము పొందవలసిన శిక్ష మీరు పొంది, మా పాప విమోచకుడిగా, రక్షకుడిగా ప్రభా మమ్మల్ని మరి నీ బిడ్డలుగా చేసుకుని పరలోకానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళే మీకు మేము దాసులు అవ్వటం మేలు. ఒక మంచి దేవుడికి, ఒక నీతి కలిగిన దేవుడికి
ప్రభా మేము దాసులుగా ఉండటం మాకు మేలు నాయన. నా తండ్రి ఈ లోక ధనము, ఈ లోక పాపముల యొక్క సుఖభోగాలు అశాశ్వతమైన, శరీరము మృతతుల్యమైంది. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా మృత సంబంధమైంది కానీ జీవ సంబంధమైంది కాదు. నీ వాక్యమే నీ వాక్యములో జీవమున్నది. నువ్వు సజీవుడైన దేవుడు గనక నీ వాక్యాన్ని మేము ప్రభా భుజించినప్పుడు నీ వాక్యము మమ్మల్ని నాయన నీ బిడలుగా బలవంతులుగాను జీవము కలిగిన వారుగా మార్చుద్ది కనుక, నిత్య జీవానికి వారసులుగా చేస్తుంది కనుక మీకు దాసులుగా మేము ఉండాలి. అంటే వాక్యానికి లోబడి ఉండాలి. పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా మేము దాసులుగా నడుచుకోవాలి. చెప్పింది చేసేటట్లుగా మేము ఉంటానికి సహాయం చేయండి. వాక్యము నాలో మాలో అందరిలో ఫలింపు దయచేయండి. వాక్యాన్ని ఎత్తుకుపోయే దుష్టుడిని దూరపరచండి ఆయన. నమ్మని వారు నమ్మునట్లుగాను, నమ్మిన వారు లోబడినట్లుగాను ప్రభా నీ యొక్క ఆలోచనలో చిత్తం నడుచున్నట్లుగా సహాయం చేయమని ఈ వాక్యము ప్రతి బిడ్డ జీవితాల్లో ఫలభరితముగా మార్చబడుదురుగాక, విశ్వాసముతో జయించుదురుగాక, లోక పాప బంధకాల నుంచి ఇప్పుడే విడుదల కలుగునుగాక. నా తండ్రి ఏ భయములు, చింతలు, చికాకులు ఎవరికి లేకుండా నెమ్మది, సమాధానము, సంతోషము కలిగి ఉందురుగాక. యేసు క్రీస్తు నామములో ప్రభా బిడ్డలను ఆశీర్వదిస్తున్నావు నాయన. ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ మీద నీ హస్తం ఉంచి ప్రతి బిడ్డని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నిన్ను నమ్మిన వారి నాయన నువ్వు విడిచే దేవుడు కాదు, ఎడపాచే దేవుడు కాదు ప్రభా. నా తండ్రి నువ్వు నమ్మదగిన దేవుడు తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు నా తండ్రి. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. అలాగే నాయన పాటలు పాడిన బిడ్డలను బట్టి నీ స్తోత్రాలు. వారిని కూడా ఇంకా బహుగా మీరు బలపరిచి మీరు వాడుకోమని ప్రార్థన. ఎంతో ప్రయాసపడి ప్రభా నా తండ్రి నాయన ఈ పాటలు పాడి నిన్ను మహింపరుస్తుండగా, అలాగే ఈ లైవ్ కార్యక్రమాల్ని ప్రభు సిద్ధపరుస్తున్న ప్రభు దైవ ప్రసాదం బట్టి, ప్రశాంతిని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు. బిడ్డలుగా తగిన ప్రతిఫలం దీవెనాస్త్రాలు దయచేయమని అత్యంత అలుపుడైన నీ దాసుడి కుటుంబాన్ని, సంఘాన్ని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డని కూడా మీరే బలపరిచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం వీడున్న మనకు సకల పరిశుద్ధులకు ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి సదాకాలంతోడే నడిపించునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్త ప్రవేశనం సంపూర్ణ జగన్. ఆమేన్. వందనాలండి. గాడ్ బ్లెస్ యు.